కొత్త ప్లాట్ఫామ్ కాదు. సో రిక్వెస్ట్ టు ఆల్ ది సెక్రటరీస్ టు బ్రింగ్ యాజ్ మెనీ సర్వీసెస్. మేము మీతో మాట్లాడటం ద్వారా అదర్వైజ్ ఇన్ఫ్యాక్ట్ సార్ మీ దగ్గర ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రెజెంటేషన్ కాపీ తీసుకుని కూడా దాంట్లోంచి వీ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద మోర్ పాసిబుల్ సర్వీసెస్. ఆ విధంగా వీ కలెక్టెడ్ సార్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ numbers who are there. We have told the departments how many new services can be added. All the officers from RTGS will be coordinating with you in the next 45 to 60 days. ఇంకా మనం ఒక్క సర్వీస్ కూడా మిగలకుండా ప్రతిదీ కూడా వాట్సాప్లోకి తీసుకురావాలి. ఆ జర్నీలో వీఆర్ ఆల్సో డిస్కవరింగ్ దట్ దెర్ ఇస్ లార్జ్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ విచ్ ఆర్ నో లాంగర్ రిలవెంట్ టుడే. ఇది ఎప్పుడో హిస్టారికల్గా ఉన్న కొన్ని సర్టిఫికేట్స్ ఇంకా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అవన్నీ కూడా దట్ వీఆర్ రిమూవింగ్. ఇంకా సర్టిఫికేట్స్ ఎక్కడ కూడా అవసరం లేదు. వర్క్ ఫ్లో నుంచి కూడా అవి సర్టిఫికేట్స్ తీసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దట్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. మై రిక్వెస్ట్ టు ఆల్ ది సెక్రటరీస్ అండ్ ది హెచ్ఓడిస్ ఈస్ దట్ in the next 60 days we should complete everything. Nothing should remain offline. పేపర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకేదన్నా సర్వీసెస్ ఇఫ్ యూ ఫీల్ దట్ వీ షుడ్ బ్రింగ్ ఇన్ టు వాట్సాప్ విచ్ ఆర్ నాట్ దేర్, విచ్ మే నాట్ బీ దేర్ మాన్యువల్లీ ఆల్సో. టుడే లేని సర్వీస్ కొత్తది ఏదైనా క్రియేట్ చేసి తెలుసుకుంటే దట్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. సో ద రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. రిక్వెస్ట్ ఆల్ ది సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ టు ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ డన్. నెక్స్ట్ వాట్సాప్ సర్వీస్లో జనరలీ సిటిజన్ సర్వీస్ వాట్సాప్లో మెసేజింగ్ పంపించి తెచ్చుకున్నప్పుడే ఎండ్ ఆఫ్ ది సర్వీస్ ఏదర్ మధ్యలో ఆగిపోయి క్లోజ్ అయిపోయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అందరి దగ్గర నుంచి. ఎవ్రీ వీక్ వీ హెవ్ బీన్ షేరింగ్ దిస్ ఫీడ్బ్యాక్ విత్ ఆల్ ఆఫ్ యూ. Of course, there has been a consistent improvement across all the departments with a rare exception. So, దీన్ని కంటిన్యూ చేసి ఖచ్చితంగా 9-9.5 అనేది రేటింగ్ ఉండాలి. దిస్ సిటిజన్స్ గివ్ అస్ ఎ రేటింగ్ ఆన్ ద 0 to 10 basis. సో వీ రిక్వెస్ట్ దట్ ది ఫీడ్బ్యాక్ చూసుకున్న ఫీడ్బ్యాక్ ఎక్కడ ఇష్యూ ఉందో ఫీడ్బ్యాక్లో కూడా స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఎక్కడ ప్రాబ్లం ఉందనేది అది మీకు షేర్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ కెన్ వర్క్ ఆన్ దట్ స్పెసిఫిక్స్ దెన్ ఐ థింక్ వీ కెన్ బ్రింగ్ ఇట్ టు 10. సో దిస్ ఇస్ ద జనరల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం జరిగింది. దిస్ విల్ కంటిన్యూ టు డూ. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సింప్లీ. కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అంటే మనకి డిపార్ట్మెంటల్ వర్క్ ఫ్లో ఈజ్ లిటిల్ కాంప్లికేటెడ్. అంటే ఇట్ ఈస్ గోయింగ్ త్రూ టూ మెనీ స్టెప్స్ అనేది అర్థం. సర్వీస్ నాట్ వర్క్ అంటే డిపార్ట్మెంట్ యొక్క డేటా సిస్టంలో ఎలక్ట్రానిక్ వర్క్ ఫ్లో ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉందని అర్థం. అండ్ దెర్ ఆర్ సమ్ వేర్ దెర్ ఇస్ ఏ డిపార్ట్మెంటల్ process. For example, they have to go and do a local inquiry. For example, they have to do some kind of a local గా ఒకసారి చూసుకుని చేయాలి. అలాంటి చోట్ల కొంత డిలే అవుతుంది. అది సిటిజన్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. కొన్ని చోట్ల ఆఫీసులకి పిలవటం జరుగుతుంది ఫర్ క్లారిఫికేషన్. సో దట్ ఈస్ వన్ ఫీడ్బ్యాక్. ఇన్ డిలే ఇన్ మెసేజ్ రెస్పాన్స్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్. అది సర్వర్లో ఉన్నటువంటి బగ్ ప్రాబ్లము. దట్ మీ సర్వరు మా సర్వరు మధ్యలో ఉన్నటువంటి హ్యాండ్ షేక్ ప్రాబ్లము. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ దీస్ మీన్. సో దిస్ వీఆర్ బీయింగ్ సెండింగ్ అవుట్ ఎవ్రీ వీక్ టు ది డిపార్ట్మెంట్స్. దయచేసి దీని మీద ఇఫ్ యూ కెన్ స్పెండ్ ఎ లిటిల్ టైమ్ సిట్టింగ్ విత్ యువర్ ఐటీ టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ యువర్ ఓన్ నాన్ ఐటీ టీమ్ ఆల్సో, somebody who is good in your department who knows the workflow. కూర్చుంటే I think definitely we can improve that. There's a significant improvement. I think the idea is that we should reach at least 9.5, if not 10 in this things, because this is all doable. This is all purely electronic process. We can definitely do it. Next, expectations from department. Inka services ఏమన్నా మిగిలితే మాకు సబ్మిట్ చేయండి. We have collected. We have the list of all the services which we need to add to this. If anything more is there, please give it to us. And then in the next 45-60 days, nothing should remain physical or online. Sir, all online services we have converted into WhatsApp, sir. But we think that there are still some physical services being given at some places and all. That definitely has to come into WhatsApp.
So that is a request to all the departments to ensure that, and service delivery also on time, తొందరగా. And then all departments request to ఏంటంటే during your administrative process, please do not insist on a printed certificate or a printed proforma, because now as per law, even an online downloaded certificate which they print on a white paper, or if they otherwise also send it to you through an electronic means, is legally valid. We should accept that and not make the citizens again go back and get a printout or ఆ ప్రొఫార్మాలోనో లేకపోతే రావాలి. ఇన్ఫ్యాక్ట్ if you want to check the validity of certificate, each certificate which is given through WhatsApp is basically having a proper QR code with the entire blockchain built in. So దీనికంటే the most secure way of checking the validity of certificate లేదు. ఎవ్రీ సర్టిఫికేట్ has blockchain. ఎవరు ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ప్రాసెస్ ఏంటి, ది ఎంటైర్ థింగ్ కెన్ బి చెక్డ్. So there cannot be better process than this. We would request not to ask them to bring a printed certificate, because it actually defeats the purpose. WhatsApp లో డౌన్లోడ్ చేసుకుని మన ఆఫీస్కి వచ్చి ప్రింట్ తీసుకోవాలంటే అగైన్ వీఆర్ making them go around one more loop, which may not be really ideal in this present day and time. Idi koncham we request all of you to do that. And awareness, the platform is there, more awareness has to be there so that citizens can use these services. Request all the departments to this thing. Now through Swarnandhra functionaries, we are doing the campaigns every month. We request all the collectors to review whether this campaign is going on, whether it is effective, whether everybody is participating, and whether there is a change in the particular area in terms of usage of WhatsApp. These are the tasks ahead, as we have clearly pointed out, sir. Physical touch points. We have discussed data lake is where all the data sets of the government, it is a digital data and also GIS data. Of course, it's a 6 petabytes data is available. Our data anta kuda now unna different sources nunchi, after working with all the department for the last 6 months, we were able to get the access to all the data sets. Now the data analytics will be built on that, but we need not wait for the entire data lake to become structured data. Already any requirement of any application using the data lake, what it means to a department అంటే ఇప్పుడు దాకా మీకు మీ డిపార్ట్మెంట్ డేటా మీకు యాక్సెస్ ఉంది, మీకు వెబ్సైట్ ఉంది, దాంట్లో మీ డిపార్ట్మెంట్ డేటా మాత్రం మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీకు డేటా లేక్ ద్వారా సమస్త డిపార్ట్మెంట్ డేటా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. మీరు దాన్ని వాడుకుని అప్లికేషన్స్ మేము బిల్డ్ చేసి ఇస్తాము. దాని ద్వారా మీరు డెసిషన్ మేకింగ్ కానీ దేనికన్నా కూడా వాడుకోవచ్చు. సంబడి టుడే యూ want the best location for putting up a school or an అంగన్వాడీ. టుడే మీకు మీ స్కూల్ డేటా మాత్రమే ఉంది. ఇప్పుడు మేము రోడ్ డేటా, రివర్ డేటా ఆర్ కెనాల్ డేటా, ఈ డేటా లేయర్స్ అన్నీ కూడా ఓవర్లే చేసి what is the best location for a school based on the population, based on these parameters, we will be able to give you. So your decision making will become better beyond your departmental database. You will have access to all departmental databases, which will help us in taking better decisions, which will help us in having a better planning, where the resources can be used effectively, the outcomes can be better. So there is absolutely sky is the limit for doing any kind of this thing. Manam full data lake form ayedaka kuda wait checkaledu. Even today, any application that you require, because now we have access to all the data sets. Mattam anni departmental, thanks to all of you, we have got access to all data sets today. If you ask us to develop an application, we will be happy to immediately do it for your decision making, help cheskodaniki. In fact, the entire team is there. Manam వాళ్ళని ఇప్పుడు వాడుకోవాలి. సో దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా ఫర్ అప్లికేషన్స్ దట్ యూ వాంట్ ఆన్ డేటా లేక్, ఇఫ్ యూ కెన్ లెట్ us know, we'll be happy to make that and available for you. This is what I have done. These are the data sets that we would require. Of course, access వచ్చింది. Now the next layer is వచ్చిన data ni we are going to structure it and make layers of data.
So that process is now going on. So, but we need not wait that process of making the unstructured or semi-structured data into a structured data. So, ఆ లోపల కూడా మన అప్లికేషన్స్ మనం బిల్డ్ చేసుకుంటూ మొదలు పెట్టుకోవచ్చు. సో దిస్ అ లిటిల్ బిట్, ఐ థింక్ ఐ ఆల్రెడీ గాట్ యాక్సెస్ టు ది హెల్త్ డేటా వచ్చేసింది. రెస్ట్ ఆఫ్ ద డేటా ఆల్సో యువర్ ప్రామిస్ దట్ ఇన్ 1 or 2 days we will get, sir. This week we will close it. Next, sir, RTGS Lens. So RTGS Lens is basically a real-time dashboard for decision making. Uses a natural language. Already almost 360 data flows vachni. We can get, in fact, mana reviews ki vatiki. RTGS Lens is a tool to review the departments, to review your subordinate offices, to look into what is happening in the departments, across departments ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మీకు ఈ వారంలో ఎంత రోడ్డు లే చేసాం, ఈ వారంలో ఎన్ని పాట్హోల్స్ ఫిల్ చేసాం లాంటి అనాలిసిస్ కావాలంటే, ఇఫ్ దోస్ వర్క్ ఫ్లోస్ కెన్ బి షేర్డ్ విత్ అస్, ఆర్టీజీఎస్ లెన్స్లో పెడతాం. ది బ్యూటీ ఆఫ్ ఆర్టీజీఎస్ లెన్స్ ఈజ్ దట్ మనము ఒక నేచురల్ లాంగ్వేజ్లో ఈ వారంలో ఏ జిల్లాలో పాట్హోల్స్ బాగా ఫిల్ చేశారు అని ఒక నేచురల్ లాంగ్వేజ్లో మీరు క్వశ్చన్ అడిగినా మీకు టేబుల్ క్రియేట్ చేసి ఇస్తుంది. గోన్ ఆర్ ద డేస్ వెన్ దానికోసం మీరు ఒక డేటా సైంటిస్ట్ని పెట్టి స్ట్రక్చర్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ కెన్ బి డన్. నౌ ది అడిషనల్ థింగ్ దట్ వీ హెవ్ డన్ ఈజ్ దట్ మీరు ఆర్టీజీఎస్ లెన్స్ నుంచే మీ రివ్యూస్ కోసం పీపీటీలు కానీ, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ, వర్డ్ డాక్యుమెంట్స్ కానీ యూ కెన్ డౌన్లోడ్ డైరెక్ట్లీ. సో దట్ ఈస్ ఆల్సో there. But the thing is that we feel that the number of processes schemes in RTGS Lens is very low. 360 is quite low. It should be many times that. Of course, ఈ 360 కూడా డిపార్ట్మెంట్స్ నుంచి మీరు మాకు ఇచ్చినవి మేము పెట్టాం. But there is a requirement to do more. Everything that you require for your review or for analyzing a department work, దయచేసి దాన్ని కనుక చెప్తే పెడతాం. ది బేసిక్ వర్క్ ఈస్ డన్. నౌ ఇట్ ఈస్ ఓన్లీ యాడింగ్ మోర్. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ టు యాడ్ మోర్. 360 ఆర్ యాడెడ్. వీ కెన్ గో అప్ టు couple of thousands also. We request the departments to use this and then do that. మళ్ళీ ప్రతి రివ్యూ మీటింగ్కి మనం కింద నుంచి వాళ్ళ పీపీటీ అడిగి వాళ్ళ డేటా పీపీటీ తయారు చేసుకొచ్చి మనకి ఇచ్చే బదులు, this will be real time at any point of time when we are traveling, when we are going from one place to other place, just want to have a snapshot of what is happening in the department. మనము ల్యాప్టాప్ ఓపెన్ చేసో ట్యాబ్ ఓపెన్ చేసో మనం చూసుకోవచ్చు. సో that will be done only if all the processes and all the schemes that of the department come into the RTGS Lens. So this is what RTGS Lens. In fact, the usage also currently is very low because రోజు ఎంతమంది వచ్చి చూస్తున్నారు, ఎంతమంది వాడుకుంటున్నారు అనేది కూడా అనాలిసిస్ ఉంది. ఇట్ ఈస్ ఆన్ ఎ వెరీ లో లెవెల్. We would request all the departments to use it. If we stop asking our people to prepare a physical PPT and ensure that whatever we are reviewing is part of the RTGS Lens, I think that would be the trick by which everything would be online, which would help everybody. And మీరు పెట్టిన డేటా ఫ్లోస్ కూడా మేము అన్ని అదర్ డిపార్ట్మెంట్స్ డేటా ఫ్లోస్తో మర్చ్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఆర్ రిక్వెస్ట్ ఈస్ దట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఆల్ యువర్ వర్క్ ఫ్లోస్, డేటా ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ఇక్కడికి తీసుకురాగలిగితే ఆర్టీజీఎస్ లెన్స్లో ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీబడి. దిస్ ఈస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఒక మెమో ఇష్యూ చేయడం జరిగింది సిఎస్ గారు. అన్ని రివ్యూస్ కూడా పీపీటీ, పీడిఎఫ్, డేటా లెన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్పాం. దట్ ఫెసిలిటీ ఈస్ అవైలబుల్. అఫ్ కోర్స్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ యూ విల్ ఫైండ్ దట్ దేర్ ఆర్ సర్టెన్ ఏరియాస్ ఆర్టీజీఎస్ లెన్స్లో అది లేదు, అండ్ విచ్ ఇఫ్ యూ కెన్ బ్రింగ్ టు అవర్ నోటీస్ విల్ ఇమీడియట్లీ యాడ్ ఇట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బికాస్ వీ డోంట్ నో ది ఎంటైర్ యూనివర్స్. So if the universe can be extended by all of you as letting us know what is required, we will be happy to do it. And it doesn't take a lot of time for us also to do it. It's now because we have done 360, it's a very straightforward process, we can do it. There's a KPI dashboard. Basically when evarnanna mana sections gaani, wings gaani, districts gaani, mandals gaani, even inka down below, to understand what kind of work they are doing, judging them, rating them. This is what KPIs would help, key performance indicators. దానికి కూడా మనం వర్క్ చేసాము KPIs లో. ఇఫ్ ఐ కెన్ షో టుడే
there are 958 key performance indicators in department which are available on a real-time basis. Deentlo 27 are on which we take the feedback from public. Almost every month మనం ఫీడ్బ్యాక్ తీసుకునేటటువంటి కేపీఐస్ ఒక 27 ఉన్నాయి. ఒక 264 మన ఆర్టీజీఎస్ లెన్స్లో ఉన్నవే దే ఆర్ వెరీ గుడ్ ఇనఫ్ టు ట్రీట్ యాజ్ కేపీఐస్. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వచ్చిన పీపీటీలోంచి మేము చూసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తయారు చేసిన కేపీఐస్ ఒక 33 ఉన్నాయి. అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక 634. These 634 are used by the planning department to understand the Swarnandhra achievements as well as the GSDP growth and contributions. So ivanni kuda manaku vachai, but we still feel that there could be a large number of more KPIs. So ikkada kuda like RTGS lens, whatever you require to do your review, understand your departments up to the field level, you can do that. In fact, RTGS lens and KPI, these are all arranged state level, district level, mandal level, and to the secretariat level, as long as the data is available at that level. Constituency is also there. I'm sorry, my constituencies kuda is there. You can do constituency wise also. We would request that more KPIs can be defined. It is up to us to define what is a KPI. If we can define it, we can add it, and then it would become more robust. This is what we are requesting the support from the departments in integration and review your own KPIs. If you want to change it, we will be happy to change it. If you want to add it, we will add it. Targets and all, we can ensure that they are there. This is what we are requesting. And Aware, we come to Aware. Aware is one platform which is designed for 3 things. One, save the lives of people and save the property of people. And third agenda of the Aware, it's an automated platform which is built basically to start with. We have built it for weather related activities, but it is now expanded to include economic development activities like agriculture and fisheries and other sectors కూడా హెల్ప్ చేసే విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. There are 42 parameters which we are currently in Aware, but now the platform is fully done. So ఈ 42 బదులు ఇంకా ఎన్ని రకాలైనటువంటి అదర్ అప్లికేషన్స్ కానీ డేటా సెట్స్ కానీ బిల్డ్ చేయటం అనేది పెద్ద కష్టం కాదు. సో వి జస్ట్ సింప్లీ హ్యావ్ టు హ్యావ్ యాక్సెస్ టు యువర్ డిపార్ట్మెంటల్ డేటా సెట్స్. వీ విల్ బి ఏబుల్ టు డూ దిస్. దీస్ ఆర్ 3 things which I have said. Save lives. For example, ఇప్పుడు లైట్నింగ్ స్ట్రైక్ ఉంటే వీఆర్ ఏబుల్ టు సెండ్ ది మెసేజ్ పిన్ పాయింట్లీ ఎక్కడ లైట్నింగ్ స్ట్రైక్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ సెల్ ఫోన్ టవర్ లొకేషన్లో ఉన్నటువంటి ఆ సెకండ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెసేజ్ పంపించగలుగుతున్నాము. టిల్ రీసెంట్లీ వీఆర్ సెండింగ్ SMS మెసేజ్. నౌ ఫ్రమ్ ది లాస్ట్ 10 days ది సిస్టమ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ వేర్ ఆ మెసేజ్ కొంచెం ఫోన్ కూడా గట్టిగా వైబ్రేట్ అయ్యి స్క్రీన్ కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేటటువంటి లిటిల్ బిట్ అడ్వాన్స్ వర్షన్ హెస్ ఆల్సో నౌ ఈజ్ అవైలబుల్. అండ్ దెన్ ది రెస్పాన్సెస్ సైక్లోన్ కానీ హై విండ్స్ కానీ రఫ్ సీస్ కానీ ఇవ్వగలుగుతున్నాం. ఎకనమిక్ లాసెస్కి సంబంధించి అడ్వైజరీస్, ఇఫ్ దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ మాయిశ్చర్ స్ట్రెస్, ఈ క్రాప్కి మాయిశ్చర్ స్ట్రెస్ ఉండబోతుంది, రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ లోగా ఉంది, మీకు రిజర్వాయర్లో వాటర్ లోగా ఉంది, మీ గ్రౌండ్ వాటర్ సెన్సర్ ద్వారా కూడా వాటర్ లోగా ఉంది. సో వీ కలెక్ట్ డేటా ఫ్రమ్ ఆల్ దీస్ సోర్సెస్ అండ్ నౌ అవర్ అల్గోరిథం విల్ టెల్ దట్ ఇన్ దిస్ పర్టికులర్ విలేజ్ వర్షం వచ్చే అవకాశం తక్కువగా ఉంది, మీకు గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉంది, కాబట్టి రాబోయే 15 రోజుల్లో మీకు మాయిశ్చర్ స్ట్రెస్ ఉండబోతుంది, కాబట్టి దయచేసి సప్లిమెంటరీ ఎఫెక్ట్ మీరు తీసుకోండి అనేటటువంటి ఒక అడ్వైజరీ we are able to we will be able to give through the Aware platform. This basically helps them to have a better control over this thing, and it economic productivity, increase of productivity కి ఉపయోగపడుతుంది. అదే విధంగా క్రాప్ ప్రొడక్టివిటీ డేటా వస్తుంది కాబట్టి we will be able to give advisories to the marketing and other departments to ensure that they take care of the procurement and also the management of the procurement. And then actionable alerts to government officials, which we already have started from some time back. Field functionaries అందరికీ కూడా లైట్నింగ్ కావచ్చు, హెవీ రెయిన్ కావచ్చు, విండ్ కావచ్చు, రిజర్వాయర్స్లో ఎక్కడి నుంచి వాటర్ రిలీజ్ చేసి కావచ్చు, లేకపోతే అదర్ థింగ్స్ కావచ్చు,
we are able to send messages. Now the messages మన స్టేట్ లో అందరికీ పంపించు. We have the phone numbers of all the government functionaries. We have the phone numbers of all the citizens. So we are able to send WhatsApp messages. And the already collectors also, you know that you have all been trained during the cyclone. The మీకు యాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. You can use that to send these kind of messages to the targeted people so that we can save lives and increase the productivity. So these are the few of the things that we can do. I would request particularly the field people, collectors and SPs to use this aware. It's an open platform. There are no passwords and usernames. Please use it. And they are very detailed. In fact, you can go up to a MI tank basin also. In terms of MI tank basin లో మీకు వాటర్ ఎంత పడింది, ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది, what is the likelihood of that MI tank actually breaching, or how much water would be there in that MI tank also can be is possible, and it's done on a real time basis in data we are getting through sensors and satellite data. Kabatti దీన్ని రెగ్యులర్ గా వాడండి. We find the usage to be on a little lower side. Please use this to plan. In fact, the predictions that we have seen, compared to any other system that we have, the prediction is reasonably well. In fact, we are also showing on the website మనం ఇచ్చిన prediction ఎంత actual గా జరిగింది ఎంత, what is the deviation, that also we are showing it on the website so that citizens can also get comfortable with the predictions and all. So these are the different types of these things. 28 are already done. Another 13 to 14 we want to complete. These 13-14 particularly belong to Agriculture Department, Fisheries Department, to a small extent Municipal and Panchayat Raj regarding the drinking water quality. So we are working with the departments, and we hope that and city water logging, currently DEM modeling is available for 3 ULBs, starting the POC on this 3. Once it is successful, our model will try to extend it to all the urban local bodies depending on the DEM modeling available. This is the support required from this thing. AWS stations and groundwater sensors repairs. Of course, the tender is done, and we request that can be expedited in the next 3 to 4 weeks if that work is completed. The report that we are giving would be more better. మొన్న కూడా మేము ఇచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ 40% సెన్సస్ లేకుండానే we could give the predictions. If those 40% census are also available, this would become better. We are also taking data from all the neighboring states like Telangana, Karnataka and other neighboring states, and doing our modeling regarding the rainfall and other predictions. Once we have all our census in place, it would become more better. So we request departments to cooperate with us. Alert broadcast system anedi monna first time cyclone lo we have implemented. So this is a system through which from RTGS headquarters we are in a position to send very specific messages. There would be pre-recorded messages in the system, and even in the worst cases when the cell phone signal is out, we should be able to send a signal using the ISRO system. A short burst of message goes and activates the voice, the message, pre-recorded message. We record some 30-40 messages. This small message goes and hits the machine, say 21 message, and 21 message could be that there is going to be a lightning strike, please take care. At like this all pre-recorded, we have put a solar base to it so that current like manaki 2.5 manaki panchestundi 2.5 days daka, uses very less battery, use a very good message. So I request collectors particularly to just understand how it is working, and you can also use it to broadcast local messages. అదే సిస్టంలో మీరు ఒక చిన్న మైక్ పెట్టి you can also keep on using the messages. We are asking this for 2 things to validate this thing. Second, మనం రోజు ఒక మెసేజ్ పంపిస్తుంటే కనీసం అది పనిచేస్తుందో లేదో, ఎంత ఎఫెక్టివ్గా ఉందో తెలుస్తుంది, బ్యాటరీ పనిచేస్తుందా లేదా అనేది. బికాస్ the emergencies come only once in a while. Cyclone doesn't come every day, and then it should work every day so that on the cyclone day also it is working. Request all the collectors to keep on ensuring that every day some public broadcast message at a specific time is given to all the villages so that the working of this system can be checked,
and we can see how we can improve the system. దిస్ ఈస్ హౌ ఇట్స్ ఫెయిర్లీ మనకి ఒక సెక్రటరియట్ పరిధిలో ఉన్నటువంటి ఎంటైర్ ఏరియా మనకి వినపడుతుంది. వర్క్స్ ఆన్ ఎ సోలార్ సిస్టమ్, సో దే సఫిషియంట్ థింగ్. ఇట్ వర్క్స్ ఆన్ పవర్ బట్ ఇట్ విల్ ఆల్సో వర్క్ ఆన్ సోలార్. సో దట్స్ హౌ వీ మేడ్ ఇట్ ఇన్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ డన్. Next we come to the district RTG centers. Of course, almost for 4.5 years nothing was done. 5 years no work was done. We recently restarted. So please ensure that all these RTG centers are fully functional, because it would help you to monitor a lot of events like the way the temple events, then other స్టాండర్డ్ ఈవెంట్స్ ఏదైతే ఉందో మీరు ఇక్కడి నుంచే మీకు సీసీటీవీ ఫీడ్ వస్తుంది కాబట్టి రియల్ టైం బేసిస్లో అక్కడ కూర్చుని ఈ స్పెసిఫిక్ ఈవెంట్స్ మీరు మానిటర్ చేసుకునేటట్టుగా ఉంటుంది. మనకు పుష్కరాలు కూడా రాబోతున్నాయి. దోస్ 2-3 districts I think where పుష్కరమ్స్ will happen. This you can do a lot of trial runs on this